హాయ్ వెల్కమ్ టు అశ్విని ఛానల్. ఇక మేమైతే బెంగళూరులోనే జయనగర్లో అయితే ఉన్నామండి. ఈ రోడ్ అంతా మొత్తం జ్యువెలరీ అంగళ్ళే ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రోడ్డు. ఎందుకంటే లైట్స్ జ్యువెలరీ మొత్తం డిస్ప్లేలో పెట్టింటారు. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రోడ్డు. మేమైతే ఈ రోడ్డుకి వెళ్ళాం, కానీ ఎందుకు వెళ్ళాం, ఎందుకోసం వెళ్ళాం అనేది నేను లాస్ట్లో చెప్తాను, చూసేద్దాం రండి. ఇకపోతే మేమైతే లలిత జ్యువెలరీ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. లలిత జ్యువెలరీలోకి అయితే వెళ్ళాము. అక్కడికి వెళ్ళడమే చూసారా ఎంత బాగా ఉందో బయట జ్యువెలరీ అంగడి. ఈ రోడ్ అంతా అలాగే ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇక వెళ్ళడమే మేము సెకండ్ ఫ్లోర్ వెళ్ళాలి అని చెప్పారు. అక్కడికి సీదా లిఫ్ట్లో వెళ్ళాము. లిఫ్ట్లో వెళ్ళడమే చూడండి, ఎంట్రన్స్ అయితే లలిత జ్యువెలరీలో ఎంత బాగుంటుందంటే మొత్తం దేవుని ఫోటోలు పెట్టేసి ఉంటారు. సూపర్గా ఉంటుంది ఎంట్రన్స్ అయితే, చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే లలిత జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నేను ఎప్పుడు పర్చేస్ చేసినా నేను లలిత జ్యువెలరీలోనే తీసుకుంటాను ప్రతి ఒక్కటిను. అక్కడంటే దొరకని మనకి డిజైన్స్ ఉండవండి, దొరకని డిజైన్స్ ఉండవు. మాకు ఇది దొరకలేదు అని పోతే చాలు, అక్కడ ఖచ్చితంగా దొరుకుతాయి మనకి. అంత మంచి డిజైన్స్ ఉంటాయి అక్కడ, అంత మంచి క్వాలిటీతో, చాలా ప్యూర్గా, నిజంగా అంటే అంత బాగుంటాయి. చూడండి గోల్డ్ మొత్తం ఎంత మంచి మంచి డిజైన్స్ ఉన్నాయంటే అంత మంచి మంచి డిజైన్స్ ఉంటాయి అక్కడ. ఇక సిల్వర్లో అయితే చెప్పన అవసరమే లేదు, మనకి ఏది కావాలన్నా అది దొరుకుతుందండి లలిత జ్యువెలరీలో. అంత బాగుంటాయి అక్కడ డిజైన్స్, చాలా అంటే చాలా బాగుంటుంది లలిత జ్యువెలరీలో గోల్డ్ కూడాను. ఒకసారి మీరు కావాలంటే వెళ్ళి విజిట్ చేయండి. నిజం చెప్తున్నాను, అంత ప్యూర్గా అంత క్లారిటీగా ఎవ్వరు ఇవ్వరండి లలిత జ్యువెలరీ, అంత బాగా ఇస్తారు మనకి. ఇక నేనైతే దీపారాధన చేయడానికి దీపాలు అయితే సెలెక్ట్ చేస్తున్నాను. దీపాలు అయితే చూస్తున్నాగానే చూడండి, తండ్రి కూతురు ఇద్దరు లలిత జ్యువెలరీ అంతా నాదే అని తిరుగుతున్నారు మొత్తము. ఇంకేం చేస్తాను చూస్తే చూడనని వదిలేశాను. నేను ఇక్కడ దీపారాధన కోసం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటుంటే ఇంకొక సైడు మా వారు ఏం చేస్తున్నారో చూపిస్తారండి. ఇదైతే నేను సెలెక్ట్ చేస్తాను డైలీ దీపారాధన కోసం. ఇక మా వారైతే ఆయన పేరుతో ఏ రంగు రాయి నాకు బాగుంటుందో అని అక్కడ చూస్తున్నారు. చూసారా, ఏ రంగు రాయి బాగుందో ఆ రంగు రాయిని తీసుకొని దాంట్లో సిల్వర్ దాంట్లో తీసుకుంటున్నారు. ఇక నా కూతురు అయితే యుద్ధానికి రెడీ అయిపోయినట్లు కూర్చుంది. చూసారు, ఎందుకు కూర్చుందో చెప్పాలా? పాపం వాళ్ళ తాత అయితే బతుకుండగా చాలా రోజులుగా అడిగాడు, ముక్కు కుట్టించుకోమా, చెవులు కుట్టించుకోమా, కళావరలో నేను తీసిస్తానమ్మా అని. కానీ అప్పుడైతే నా కూతురు ఇంకా 10th క్లాస్ చదువుతుంది, అందుకోసమని నేను అప్పుడేమి అంతగా పట్టించుకోలేదు. ఇక వాళ్ళ తాత అయితే కాలం చేసిన తర్వాత మా బిడ్డ అయితే నేను కుట్టించుకోవాలి, మా తాత కోరిక అయితే నేను నెరవేర్చాలని రెడీ అయిపోయిందండి ఈరోజు. ఇందుకోసమే మేము జ్యువెలరీ అంగడికి వెళ్ళాము. ఇంకేముంది చూసేయండి. ఫస్ట్ అయితే ముక్కు కుట్టించేసుకుంది. చూసారా, చిముక్కుగా అనలేదు, అంత బాగా కూర్చొనేసింది. ఇంకా అది అయిన తర్వాత వెంటనే చూడండి కళావరలు కుట్టించేసుకుని, అంటే ఫస్ట్ మనం మార్క్ పెట్టియాలి, వాళ్ళు కరెక్ట్గా అక్కడే కుట్టేస్తారు. చాలా బాగుంది. అది గోల్డ్ కాదండి, అది వాళ్ళ టైప్ ఆఫ్ ఇదంట. అంటే ఈ టైప్లో కుడితే తొందరగా మాడిపోతుందంట. అది చాలా బాగుంది. తర్వాత 15 days అయిన తర్వాత తీసేసి మనం గోల్డ్ పెట్టుకోవచ్చు. అలాంటి ఇదండి, అది తామర ఏమో అంటారంట దాన్ని. చాలా బాగుండేవి చూసేదానికి కూడాను. చూసారా, సూపర్గా అంటే సూపర్గా కనిపించింది దీంట్లో. ఇంకా మా వారు అయితే రింగులు సెలెక్ట్ చేసుకున్నారు, బిడ్డకు ఒకటి తండ్రికి ఒకటి. చాలా అంటే చాలా అయింది, వెళ్ళిన పని ఒకటి, జరిగిన పని ఒకటి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.